తిరుమల గోశాల గొడవ చల్లారటం లేదు. మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, కూటమి మంత్రుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఆవుల మృతిపై బీఆర్ నాయుడు ట్వీట్ చేయగా భూమన మళ్లీ కౌంటర్ ఇచ్చారు. ఎక్స్ వేదికగా బీఆర్ నాయుడు సైతం ఆవులు చనిపోయినట్లు ఒప్పుకున్నారన్నారు. భూమనకు ధీటుగా సమాధానమిస్తున్నారు కూటమి మంత్రులు. గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని రక్షించడానికి భూమన ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు మంత్రులు కొల్లు రవీంద్ర, నారాయణ. ఈ వివాదంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గోవులు సహజంగా వృద్ధాప్యంతో చనిపోయినా దాన్ని కూడా రాజకీయం చేయటం దుర్మార్గమన్నారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా చిత్రీకరించడం బాధాకరమన్నారు. ఇక గోశాల వివాదంకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, నిజంగానే గోశాలకు చెందని ఫోటోలన్నీ కూడా వేరే ఎక్కడో చోట చనిపోయినటువంటి ఫోటోలను టీటీడీగా చిత్రీకరిస్తున్నారా? సౌమ్య, గోశాలలో ఎండాకాలం అంటే అటు ఇటు 2260 ఆవులు ఉన్న చోట కొన్ని ఆవులు మరణించడం సహజమే అంటూ కూడా టీటీడీ అధికారులు చెప్తున్నారు. అయితే 100 ఆవులు 3 నెలల్లో మరణించడం తప్పు, ఇవన్నీ కావాలనే ఫేక్ ఫోటోలు బయట నుంచి తెచ్చి వీటిని టీటీడీ ఆవులుగా చిత్రీకరిస్తున్నారంటూ కూడా టీడీపీ నాయకులు, అక్కడ టీటీడీ అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే గతంలో టీటీడీ ఏదైతే గోశాల డైరెక్టర్గా ఉన్న వ్యక్తిని కాపాడడం కోసమే ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారో, భవిష్యత్తులో ఏదైతే ఇటు కల్తీ నెయ్యి ఇష్యూతో పాటు మరికొన్ని వివాదాలు బయటికి సాక్ష్యాధారాలతో సహా ఛార్జ్షీట్ వేయనున్న నేపథ్యంలో వాటిని తప్పుదారి పట్టించడానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. అంతేకాకుండా ఏదైతే ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణం వైభవంగా జరుగుతుంది, ఆ రోజు సీఎం హాజరవుతున్నాడు. ఏదైతే సీతారామ కళ్యాణాన్ని పక్కదారి పట్టించడం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో ప్రస్తుతం టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలు విడుదల చేశాడు, అదేవిధంగా ఏదైతే టీటీడీ చైర్మన్ ట్వీట్ చేశాడు, ఆవులు చనిపోయినాయని ట్వీట్ చేశాడు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. దీంతోపాటు ఏదైతే సుబ్రహ్మణ్యం స్వామి లీగల్గా మీ మీద పోరాటానికి చేస్తానంటున్నాడు. మొత్తం మీద ఇటు గోశాలలో ఏం జరుగుతుంది? మీ ప్రభుత్వ వైఫల్యము, టీటీడీ వైఫల్యం ఉందా? మీరు అసత్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి గారు. ఎందుకంటే ఎక్కడో చనిపోయిన ఆవుల్ని మార్పింగ్ తీసుకొని వచ్చి ఫోటోలు చూపించి 100కు పైగా ఆవులు చనిపోయాయి అన్నాడు. రికార్డు ఉండదండి గోశాలలో మేము కూడా వెళ్ళాం, ఆడ ఏం జరిగింది తెలుసుకున్నాం. వాళ్ళ హయాంలో ఇంకా సంవత్సరానికి 100ల పైగా ఆవులు చనిపోయాయి. ఆవులు చనిపోయేదానికి రీజన్ ఉంటుంది, డిసీజ్ వల్ల కానీ లేకపోతే ఎండ వల్ల కానీ దానికి చాలా రోగాలు ఉంటాయి, దానివల్ల చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ మీ హయాంలోనే చనిపోవడం అనేది అవాస్తవం. ఇంకోటి 3 నెలల్లో 100 ఆవులు చనిపోయాడు అంటున్నాడు. రండి, మేము చర్చకి సిద్ధంగా ఉంటాం, రండి గోశాలకు వెళ్తాం. ఆయన జేసీబీతో పూడ్చిపెట్టిన వాటిని వెలికి తీసి చూపిస్తానంటున్నాడు కదా, మీరెందుకు ముందుకు రావడం లేదు? మీరెందుకు సమయం చెప్పడం లేదు ఆయనకు? ఈ రోజు ఇక్కడి నుంచే సవాళ్ళు విసురుతున్నాం. మేము గోశాలకు వస్తాం, ఆ పూడ్చిపెట్టింది బయటకు తీయమని చెప్తున్నాం. ఖచ్చితంగా మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అవసరం అవుతే మీరు పలికేది ఏదైనా ఒక్కటన్నా నిజాలు ఉన్నాయా? 100ల పైగా ఆవులు చనిపోయారంటున్నారు. మేము అడుగుతున్నాం, అసలు ఈ సబ్జెక్ట్ని ఎందుకు లేవనెత్తున్నాం? హరినాథ్ రెడ్డి గురించి కాదా మీరు లేవనెత్తేది? ఆయన సస్పెండ్ చేస్తానే మార్చి 28వ తేదీ ఒక ఆవు ట్రైన్ కింద పడి చనిపోయింది. ఈరోజు గుర్తొచ్చిందా మీకు? అంటే ఒక నెల రోజుల తర్వాత హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేసిన తర్వాత మీ కల్లో వచ్చి ఆవు చెప్పిందా నేను చనిపోయాడనేసి? గోమాతను ఎందుకయ్యా వాడుకుంటున్నావు? తల్లి లాంటి గోమాతను వాడుకొని రాజకీయ లబ్ధి పొందినంత మాత్రాన్ని ఏమొస్తుంది మీకు? మీరు దేవుడి పైన భక్తి ఉందా? ఆవుల పైన ఎప్పుడన్నా కనీసమైన ఒక 10 రూపాయలు దానం చేస్తుంటారా గుళ్ళో? మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు ఈరోజు. కేవలము మీరు రాజకీయ లబ్ధి కోసం, లేకపోతే ఆ హరినాథ్ రెడ్డిని కాపాడే ప్రయత్నం తప్పితే మరొకటి లేదని కూడా తెలియజేస్తారు. మీరు తాజాగా మరో అంశం, రిలయన్స్ 1,20,00,000 35 లక్షల రూపాయలు ఇచ్చిందన్నప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు, అధికారం మీ దగ్గర ఉంది, పోలీసులు మీ దగ్గర ఉన్నారు, విజిలెన్స్ మీ ఆయాంలో ఉంది, మీరెందుకు దాని మీద విచారణ జరిపించలేదు? 100కి 100% విజిలెన్స్ ఎంక్వైరీ ఆల్రెడీ జరుగుతుంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆ రోజు 1,45,00,000 రూపాయలు చెక్ ఇచ్చారు రిలయన్స్ వాళ్ళు. మీరు హర్యానా లేకపోతే గుజరాత్కి వెళ్ళి ఆవులు కొనుక్కొని వచ్చామని చెప్తున్నారు. ఎన్ని ఆవులు కొన్నారు? 30 నుంచి 40 ఆవులు కొన్నారని మీరే చెప్తున్నారు.
మిగతా ఆవుల్లో ఒక 10 ఆవులు కర్నూలు దగ్గర దింపారని కూడా చెప్తున్నారు. మరి ఎవరింట్లో దింపారు? అసలు మీరు 30 ఆవులు ఎన్ని తీసుకొచ్చారు? అంటే 1,40,00,000కి మీరు 30 ఆవులు కొంటారా? అంటే అంత కాస్ట్లీ అయిపోయినాయి ఆవులు కూడా. అంటే మీరు చెప్పేది ఏదన్నా నిజం ఉందా? ఆ రోజు లల్లు ప్రసాద్ యాదవ్ చెప్పారు, ఏమైందా ఏ డబ్బు అంటే ఆవు తినేసింది, పేడ రూపంలో వచ్చేసిందని. అలాంటి గోశాలలో జరిగింది. దాన్ని వెలికి తీస్తాం. వీళ్ళందరికీ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శిక్ష విధించక మానాడు. ఏదైతే పశువులకు సరైన మేత దానా కూడా వేయలేని స్థితిలో మీరున్నారు, దానా కూడా నాసిరకంది మీరు పెడుతున్నారని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు చెప్పింది, వీళ్ళు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల ప్రభుత్వంలో పచ్చగడ్డి ఎండుగడ్డి ఒకటే పెట్టేవాళ్ళు. నేను కూడా కనుక్కున్నా, అయ్యా ఆవులకి ఏం పెట్టేవాళ్ళు అని. ఉత్త పచ్చగడ్డి ఎండుగడ్డి పెట్టేవాళ్ళు, పౌష్టికాహారం అన్ని పెట్టేవాళ్ళే కాదు అని. మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పచ్చగడ్డి ఎండుగడ్డి దానాతో పాటు దానికి పౌష్టిక ఆహారం చూస్తూ పాల తిబ్బది అంటే 810 లీటర్లు 130 ఆవులు పాలిస్తూ ఉంటే 810 లీటర్ల పైచీలకు వాళ్ళు మిల్క్ వస్తుందని చెప్తున్నారు. మీ హయాంలో ఏమైంది చెప్పండి, మీరు లెక్కలు తీసుకురండి, మేము మాట్లాడదాం. అంటే మీ హయాంలో జెర్సీ ఆవులు ఉన్నాయి, ఆ జెర్సీ ఆవుల్ని మీరు రైతులకు ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు ఉండేదండి నాటావులే. నాటావుల్లోనే ఇంత ఉత్పత్తి చేయగలిగినప్పుడు మీరు జెర్సీ ఆవుల్లో ఎందుకు ఆ ఉత్పత్తి చేయలేకపోయినారు? అంటే పాలు ఎక్కడికి పోయినాయి? మీరు అమ్ముకున్నారా? లేకపోతే మీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్లకు పంపారా? అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు ఇంకో విషయం, మీరు డిఎఫ్ఓని ఎందుకు ఇన్ఛార్జ్గా పెట్టారు? మిగతా వెటర్నరీకి సంబంధించిన వైద్యులు లేరా? లేకపోతే ఇక మిగతా డాక్టర్స్ కూడా ఎక్కడ లభ్యం కాలేకపోయారా? మీరు ఇది కూడా ఒక సమస్య అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. హరినాథ్ రెడ్డి గారు అనే సామాన్య డాక్టరు. ఆ డాక్టర్ గారిని అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు. ఆయన క్వాలిఫికేషన్ ఉందా లేదా ఏమి చేశారు కదా. అటవీ శాఖలో జంతు సంరక్షణ అది చాలా నీట్గా వాళ్ళ సబ్జెక్ట్ అది. అలాంటి ఆఫీసరు గోశాలలో ఎందుకు పని చేయకూడదని నేను అడుగుతున్నాను. అంటే సంరక్షణ తెలిసిన వాళ్ళు, న్యాయబద్ధంగా దేవుడి దగ్గర నడుచుకునే వాళ్ళు, ఏ తప్పు చేయని వాళ్ళు ఆఫీసులుగా పనికిరారా మీకు? అంటే గోశాల నిర్వర్తించేదానికి ఓ అటవీ శాఖ అధికారి ఎందుకు పనికిరాడు? రెండింటి పెట్టి కూర్చుంటాం. నిన్న మీ చైర్మన్ ట్వీట్లో కూడా ఆవులు చనిపోయాయని ఒప్పుకున్నాడు. నిజానికి ఈ విధంగా అయినా ఒప్పుకోవడం సంతోషకరం అంటూ కూడా ఒక ట్వీట్ చేశాడు భూమన్ గారు. సార్, ఆవులు చనిపోయేది ప్రతి సంవత్సరము ఎండాకాలంలో తన జబ్బులు డెలివరీ టైంలో చాలా డౌన్ సిండ్రోమ్స్ అని చాలా సిండ్రోమ్స్ ఉంటాయి దానికి. ఆవులు ఇప్పుడు కొత్తగా చనిపోవడం ఏం కాదు. కానీ మేము కోరేది ఏంటంటే మీ హయాంలో అన్ని ఆవులు చనిపోయినప్పుడు లేని నోరు, అన్ని ఆవులు అసలు తిండి కూడా పెట్టకుండా చనిపోయినప్పుడు నెయ్యి నోరు ఇప్పుడు ఎందుకు రాజకీయ పరంగా లేపుతున్నారనేది మా ఇది. అంటే మీకు మీద కుట్ర జరుగుతుంది, కావాలని టీటీడీని అడ్డం పెట్టుకొని మీ మీద కుట్ర రాజకీయం చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? సార్, మా పైనో తెలుగుదేశం పార్టీ పైనో జనసేన పైనో బీజేపీ పైన కుట్ర కాదు సార్. ఇది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి పైన కుట్ర జరుగుతుంది సార్. అది మీరు అందరూ చూడాలి. ఇటు మా పైన వ్యక్తిగతంగా మా పైన కాదు జరిగేది, అది దేవుడి పైన అసత్య ప్రచారం. దేవుడిని అమ్మేస్తున్నారు వీళ్ళు. ఆయన నిల్చుకొని అందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటుంటే ఆయన దీన్ని దిగజారుస్తున్నారు సార్ వీళ్ళు. మేము కోరుకునేది ఒకటే, ఇప్పుడు గోపూజ చేశారు, ఏమని వీళ్ళకు బుద్ధి ప్రసాదించండి. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని ఎందుకయ్యా దిగజారుస్తారని మీరు లీగల్గా కానీ కేసులు కానీ ఎందుకు పెట్టలేకున్నారు? అంటే మీ దగ్గర సరైన ఆధారాలు లేకపోవడమా, లేకపోతే ఆవులు చనిపోవడం నిజమా? లీగల్గా కూడా ఇప్పుడు ప్రొసీడ్ అవుతాం. ఖచ్చితంగా గవర్నమెంట్ అంత ఈజీగా వదలదు. లోకేష్ అన్న గారు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకోవాలో త్వరలో, అంటే ఏమేమి తిన్నారు, దేవుడు సొమ్ము మళ్ళీ ఉండికేపిస్తాం. దేవుడి కీర్తిని మళ్ళీ తీసుకొచ్చి దేవుడికి మేమందరం కూడా ఈ నుంచే ప్రార్థిస్తున్నాం. నాయన అన్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఎక్కడో గోశాలలో పనిచేసి ఆయన్ని తీసుకొచ్చి సస్పెండ్ చేయించాడు దేవుడే. లేకపోతే ఇవన్నీ బయటకు వచ్చేది కాదు. హరినాథ్ రెడ్డి గారు సస్పెండ్ కాకపోతే వీళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు, ఇవన్నీ ఇష్యూస్ వచ్చేది కాదు. కాబట్టి దేవుడే చూపిస్తున్నాడు. హరినాథ్ రెడ్డిని కాపాడుకోవడం కోసమే ఇదంతా ఆవుల విషయం బయటకు తీసుకొచ్చారు. 23 సంవత్సరాలుగా ఒక ఆఫీసరు ఒకే గోశాలలో ఎలా పనిచేస్తారండి? 23 సంవత్సరాలుగా 2 కంపెనీలు, బినామీ కంపెనీలు పెట్టుకొని అగరబత్తి కంపెనీలు కానీ సోపు షాంపూ కంపెనీలు కానీ ఎలా పెట్టుకొని నడుపుతున్నారండి? అంటే మీరందరూ కుట్ర భాగంలో కాదా? మీరందరూ అంటే అది కనుమరుగ్గా వెళ్ళిపోయింది. గోశాల గురించి ఎవరు మాట్లాడరు. ఇది చాలా చిన్న సబ్జెక్ట్ అని చేశారు. కానీ కోట్ల రూపాయల లావాదేవీ అక్కడ జరిగింది. అవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు ఏదైతే బాలసుబ్రహ్మణ్యంతో పాటు మిగతా టీడీపీ నేతలు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. నిన్న ఈ విషయం మీద మంత్రి నారాయణతో పాటు కొల్లు రవీంద్ర, డోలా బాల వీరాంజనేయ స్వామి ఇలాంటి మంత్రులందరూ సీరియస్గా దేవుడితో రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసము, ఈ విషయంలో గతంలో వారి మీద ఉన్న తప్పులు బయటకు వస్తాయన్న కారణంతోనే ఇలాంటి వ్యవహారాలన్నీ తెర మీదకి తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా గోశాలలో జరిగిన అన్ని అక్రమాలను బయట పెడతాం. ఎవరైతే డాక్టర్ హరినాథ్ రెడ్డిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారో వైసీపీ నేతలు వారి మీద కూడా క్రిమినల్, సివిల్ కేసులకు తాము ముందుకు వెళ్తామంటూ కూడా టీడీపీ
బీజేపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఈరోజు టీటీడీ చైర్మన్ ఏదైతే బిఆర్ నాయుడు ఈరోజు గోశాలను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంగా ఆయన కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే నిన్న తాను చేస్తున్న ట్వీట్ను వక్రీకరించి మరో ట్వీట్గా మార్చాడంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య, మొత్తం మీద అయితే ఇప్పుడు గోశాలలోని ఆవుల మరణాల ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.